ఉపాయం ఉన్నోడు ఉపాసం వండడు అంటారు చూడుర్రి. అట్లనే ఆలోచన ఉండాలే గాని, ఉన్న కాడనే అందుబాటులో ఉన్న సామాన్‌తోని గూడా అందరిని మెప్పియొచ్చు అని చూపిచ్చిండు 'ద గ్రేట్ మ్యూజిషియన్' శివమణి. అది గూడా దోశ పెంకతోని. అంత నేను చెప్తే ఏముంది గాని చూడుర్రి మీరే. ఓహో! ద ఫేమస్ డ్రమ్స్ కళాకారుడు శివమణి గీ టిఫిన్ సెంటర్‌లో ఏం చేస్తుండు అంటారా? జర్రాగుర్రి. మీరు షురూ చేయరు సారిగా. చిన్నగా లేదుగా సార్ జోషు. గిట్లనే బెంగుళూరులా విద్యార్థి భవన్ హోటల్కి పోయిన సారు ఇంత నాష్టా చేద్దామని టిఫిన్ ఆర్డర్ ఇచ్చిండు. ఇక అది వచ్చేసరికి ఆలైతట్టుంది కదా, ఉత్తా కూర్చొని ఏం చేద్దామని ప్రేక్షకులకు మన టాలెంట్ రుచి చూపిద్దామని లోపట కిచెన్ రూమ్ లకు పోయి దోశ పెంక మీద గిన్నెలతోని గిట్ల మ్యూజిక్ కొట్టిండు. అగజుడురి అత్తిందో తింది తొందర తందాయి తిందో అని భజన కొడుతుంటే ఉన్నోళ్ళంతా ఫోన్లు తీసి వీడియోలు తీయబట్టిర్రు. ఇక ఇది సోషల్ మీడియాలో ఎక్కిచ్చేసరికి ఇరుగ మరగ చక్కర్లు కొట్టబట్టింది సోషల్ మీడియాలో. ఎంతైనా కళాకారుల టాలెంటే వేరు. ఏమంటారులా? పవర్లున్న పార్టీ అన్నాక ఏది చేసినా చెయ్యొద్దనుకున్నా ఒకటికి 2 సార్లు ఆలోచన చేసుకోవాలి. కొన్నిసార్లు ముప్పొచ్చినా సరే అని ముందు అడుగేస్తే, కొన్నిసార్లు తగ్గినా తప్పు లేదనుకోని వెనక అడుగేయాలి. మనల్ని ఎవడ్రా ఆపేది అని మంకు పట్టు పట్టి దుంకుతా అంటే ఇగో ఇట్లా పక్క పార్టీలకు మైలేజ్ ఇచ్చి వాళ్ళ పార్టీకి డ్యామేజ్ వచ్చే కాడికి వస్తుంది కథ. చెడగొడుతున్నాం అనుకోని ముద్దుగా పౌడర్ వేసి ముస్తాబు చేస్తున్నట్టే ఉంది సీఎం రేవంత్ ముచ్చట. పవర్లున్నప్పుడు ఏ పార్టీ అయినా పక్కా జాగ్రత్తగా అడుగులేయాలి. ఏ చిన్న తేడా వచ్చినా కానీ సీన్ రివర్స్ అవుతుంది, కథ ఖచ్చితంగా అడ్డం తిరుగుతుంది. మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలను టార్గెట్ చేసేటప్పుడు ఇంకింత జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే తేడా కొట్టి పార్టీ ఇమేజ్కే డ్యామేజ్ అయ్యే కాడికి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ కథ గదే అవుతుంది అనుకుంటే అనలైజింగ్ చేయబట్టి పొలిటికల్ నిపుణులు 10 ఏళ్ళు పవర్లుండి ఇప్పుడు ప్రతిపక్షాలకు వచ్చిన కార్ పార్టీని కార్నర్ చేస్తేందుకు హస్తం పార్టీ అన్ని తీర తిప్పలు పడుతున్నది. కానీ గులాబీ పార్టీకి గుబులు పుట్టాలన్న ఆలోచనతోని ఆవేశంలో ఏదో ఓడి చేసి సర్కారుకే పబ్లిక్ తోని సురుకులు పెట్టించుకునే తట్టయితుంది కొన్నొద్దుల సంది. అధికారాన్ని హస్తగతం చేసుకొని ఏడాదైతున్న ఈ టైంలో అవన్నిటి ముచ్చట్లను ముంగటేసుకోవట్టిరి చాలా మంది. అలా బీఆర్ఎస్ ను బిగ్గరి ఇరికిద్దామని పట్టుబట్టి ఫస్ట్ కింద మీద అయిన పాయింట్ ఫోన్ ట్యాపింగ్. సర్కారు వచ్చిన కొత్తలో ఈ మాట బయటకు వచ్చింది. బీఆర్ఎస్ సర్కారు ఆఫీసర్లను వాడుకొని ఎలక్షన్ల ముంగట ఫోన్లు ట్యాపింగ్ చేసిందన్న బద్నాంతోని విచారణ కూడా చేపించారు. ఈ ముచ్చట్ల కేటీఆర్ అరెస్ట్ పక్కా అనుకుంటే ఒక్క తిరిగి వచ్చిన మాటలు. కానీ ఇప్పటిదాకా అసొంటిది ఏం లేదు. పవర్లో నిన్నప్పుడు అంటే కార్ పార్టీని టాప్ లీడర్లను ఏం చేయలేక ఆయపాయన కాంగ్రెస్ పవర్లోకి వచ్చినాక అంత హంగామా చేసినా కూడా ఆఖరికి ఏం చేయలేకపోయే వరకలా బీఆర్ఎస్ కే ప్లస్ పాయింట్ అయిపోయినట్టింది ఈ ముచ్చట. ఇక తర్వాతి పాయింట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుంజి కాంగ్రెస్ కన్వాగా అప్పుడు ఇట్లా ఏసన్న కార్ల గాలి తీసినట్టు వేసి బీఆర్ఎస్ ను నారాజ్ చేయాలన్నది రేవంత్ ప్లాన్. అందుకే గులాబీ పార్టీల పెద్ద పెద్ద లీడర్లను కూడా చేర్చుకొని బలం పెంచుకోవాలని చూసిరు. కానీ అసొంటి వాటితో ఉల్టా బీఆర్ఎస్ మీదకే సానుభూతి పెరిగేటట్టు చేస్తురని కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి అసొంటులే రోడ్డెక్కే కాడికి వచ్చింది కథ. ఇది చాలన్నట్టు పార్టీ ఫిరాయింపుల పేరు మీద కోర్టుల కేసులు కూడా నడుస్తుండే వరకలా కార్రకెళ్లి జంపై కాంగ్రెస్ లో చేరిన లీడర్లకు ఇచ్చే నిమ్మలం లేకుండా అయింది పాపం. ఇక ఇంకో పాయింట్ హైడ్రా. వాస్తవానికి మూసీ నది ప్రక్షాళన ముచ్చటని ఎవరు తప్పు పట్టకపోయినా గానీ హైడ్రా పేరుతోని ఏడాది జూలైలో తెచ్చిన వ్యవస్థ కామన్ పబ్లిక్ కు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇంకో దిక్కు రియల్ ఎస్టేట్ మీద కూడా గట్టి దెబ్బనే కొట్టింది. మీదికెళ్లి బాధిత జనం తరపున బారాసా పార్టీ లడాయి చేస్తుందని చెప్పేవరకలా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు జనతా గ్యారే లెక్క మారిపోయి ఈ ముచ్చట కూడా కార్ పార్టీకే మైలేజ్ వచ్చే తట్ట అయిపోయింది. మేము ఉన్నప్పుడు హైదరాబాద్ దిక్కే అందరు చూస్తట్టు చేస్తే హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి పట్నం పబ్లిక్ కు పరిశాంతో నిమ్మలం లేకుండా చేస్తుందని జనాలకు జర గట్టిగానే వేరు బీఆర్ఎస్ వాళ్ళు. ఇగో ఇట్లా కొన్ని ముచ్చట్లతో ఎంతెంత కార్ పార్టీని ఇరికిద్దామని పబ్లిక్ లో పతారా తగ్గించి పల్సగా చేద్దామని రేవంత్ చూస్తుంటే అదే రేంజ్ లో ఆ పాయింట్లనే వాడుకొని పట్టు పెంచుకుంటారు కార్ పార్టీ వాళ్ళు. ఇక ఒక్క మాటలో పక్కాగా చెప్పాలంటే గులాబీ పార్టీని దాని పార్టీకి దాన్ని ఇడిచిపెట్టకుండా ఇరుకురు పెడదామని చూసి ఇంకింత హైప్ ఇచ్చిరు అనుకుంటే గాంధీ భవన్ లో తిరిగే కార్యకర్తలే జరంత రంది వడబట్టిరట. మరి ఏడాది పాలన పేరు మీద ఇటువంటి వాటి మీద రీథింక్ చేస్తే రేవంత్ పాలన మీద పార్టీ మీద పబ్లిక్ లో మార్పు కానొచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చూడాలి మరి ఏమవుతుందో.